హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడి, ఆంధ్రమాత గోంగూర పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు: 3 కట్టెల గోంగూర బాగా కడిగి ఆరబెట్టాలి. ఎండలైనా ఆరబెట్టుకోవచ్చు, నేను ఎండలోనే ఆరబెట్టినాను. వంట నూనె, పొట్టిమిరకాయలు బాగా కొంచెం నూనె వేసి వేపాలి. 1/4 కేజీ పొట్టిమిరకాయలు, తెల్లవాయలు 3 గడ్డలు, ఆవాలు సగం కప్పు, జీలకర్ర అరకప్పు, మెంతులు అరకప్పు. మెంతులు ఎక్కువ వేసుకోకూడదు, అరకప్పుకు తక్కువనే వేస్తాను నేను. బాగా వేపాలి ఇలా మెంతులు, చూడండి. ఆవాలు వేపాలి, ఇట్లా వేగాలండి. వట్టిమిరకాయలు 1/4 కేజీలో సగం చింతపండు ఇలా వేడి నీళ్ళు కాబట్టి చేయాలి. గోంగూర వేడి నూనెలో బాగా మగ్గ పెట్టాలి. తెల్లవాయలు, ఉప్పు. మేమైతే ఇలానే చేసుకుంటాం ఫ్రెండ్స్, మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మా అమ్మ ఇలానే చేస్తుంది నిల్వ పచ్చడి, అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇదిగో గోంగూర ఇలా వేసి సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఎక్కువ మంట పెట్టకూడదండి, సిమ్లోనే మగ్గాలి. గోంగూరలోనే జీలకర్ర వేయాలి. సిమ్లో బాగా మగ్గాలి గోంగూర. దాంట్లో మిక్సీకి వేసుకున్నానండి నేను. రోలు ఉంటే రుబ్బుకుంటే బాగుంటుంది, రుబ్బిన టేస్ట్ వస్తుంది కానీ అంత టేస్ట్ రాదు. ఇదిగో చూడండి గోంగూర పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.